చేవెళ్ల త్రిపుర రిసార్టులో మంగళి పుట్టినరోజు వేడుకలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 4గురిపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడంపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. పర్మిషన్ లేకుండా మద్యం వాడినందుకు కేసు నమోదు చేసినట్లు మంగళితో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డిలపై కేసులు పెట్టారు. దామోదర్ రెడ్డికి గంజాయి టెస్టులో పాజిటివ్ కూడా వచ్చినట్లు గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పార్టీలో మొత్తం 48 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వారిలో నటి దివితో పాటు పాటల రచయిత కాసర్ల శ్యామ్ ఉన్నట్లు తెలిసింది. శివారు ప్రాంతంలోని రిసార్టులు మొత్తం క్లబ్బులుగా మారిపోయాయి. రిసార్టులలో అశ్లీల నృత్యాలు, విదేశీ మద్యం సరఫరా చేసినట్లు సమాచారం. చేవెళ్ల త్రిపుర రిసార్టులో మంగళి పుట్టినరోజు వేడుకలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 4గురిపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడంపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. పర్మిషన్ లేకుండా మద్యం వాడినందుకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మంగళితో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డిలపై కేసులు పెట్టారు. దామోదర్ రెడ్డికి గంజాయి టెస్టులో పాజిటివ్ కూడా వచ్చినట్లు గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పార్టీలో మొత్తం 48 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వారిలో నటి దివితో పాటు పాటల రచయిత కాసర్ల శ్యామ్ ఉన్నట్లు తెలిసింది. శివారు ప్రాంతంలోని రిసార్టులు మొత్తం క్లబ్బులుగా మారిపోయాయి. రిసార్టులలో అశ్లీల నృత్యాలు, విదేశీ మద్యం సరఫరా చేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మంగళి బర్త్డే వేడుకలకు సంబంధించి పోలీసులు ఎవరెవరిపై కేసులు పెట్టారు? అక్కడ పాజిటివ్గా ఎవరెవరికి నిర్ధారణ అయింది? చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో జరిగినటువంటి సింగర్ మంగళి పుట్టినరోజు వేడుకలపై కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే 4గురిపై కేసు నమోదు చేశారు. మనకు తెలిసిందే, ఈ రోజు తెల్లవారుజామున రైట్స్ తరగతి జరిగిన నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఏంటో మనం అన్ని విజువల్స్ ద్వారా చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా ఎంత పెద్ద మొత్తంలో ఎంత రేంజ్ లో జరిగింది, ఏ స్థాయిలో సంబంధించి మద్యం వాడారు, ఇవన్నీ కూడా స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడంపై కేసులు నమోదు చేశారు. మొత్తం 4గురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించడం జరిగింది. నిజానికి ఒక రిసార్ట్ లో ఏదైనా పార్టీ పెట్టుకుంటే ఖచ్చితంగా పోలీసులకి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ పరిధిలో వాళ్ళకి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి, ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, నో అబ్జెక్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అవేమీ లేకుండా నిర్వహించారనేది ప్రధాన అభియోగం. పర్మిషన్ లేకుండా ఈవెంట్ నిర్వహించడంతో పాటుగా అనుమతి లేకుండా మద్యం కూడా విచ్చలవిడిగా వాడారు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తుంది. మంగళితో పాటు సింగర్ మంగళితో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ అనే వ్యక్తి, అదేవిధంగా ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ ఎవరైతే అక్కడ రిసార్ట్ లో కండక్ట్ చేశారో మేఘరాజ్ అనే వ్యక్తి, అతో పాటుగా మంగళికి చాలా దగ్గర వ్యక్తి దామోదర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసినట్టుగా మీకు అర్థమవుతుంది. ఇందులో మరి విదేశీ మద్యం వాడటంతో పాటుగా గంజాయిని కూడా యూజ్ చేశారు, వాటిని కూడా వాడారు అనేది ఒక పాయింట్ పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ ఏదైతే జనరల్ గా ఇక్కడ పట్టుబడిన నేపథ్యంలో వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ మామూలుగా అంటే టెస్ట్ తాగారా లేదా నిర్ధారణ కోసం టెస్ట్ పెడుతూ ఉంటారో, అది కాకుండా ఇవి మాదక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా టెస్ట్ పెట్టిన నేపథ్యంలో ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే మంగళికి సమీపంగా గతంలో అతను టీవీ తెలుస్తూ ఉంది, ఆ దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి గంజాయి టెస్ట్ పాజిటివ్ వచ్చిందని సమాచారం. సో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తం ఓవరాల్ గా పార్టీ మొత్తం 48 మంది పాల్గొన్నట్లుగా గుర్తించారు. ఇందులో యాక్టర్స్ దివి ఎవరైతే కొన్ని సినిమాల్లో ఆకట్టుకున్నారో ఆ దివితో పాటుగా రచయిత కాసర్ల శ్యామ్ పెద్ద ఫోక్ సాంగ్స్ రాశారు, సినిమాల్లో పెద్ద
హిట్ ప్రజాదరణ పొందినటువంటి పాటలు కొన్ని ఆయన రాయటం జరిగింది. సో ఇటువంటి వ్యక్తులు అంటే జనరల్ గా ఏంటంటే ఆమె సినిమా సెలబ్రిటీ అయ్యారు కాబట్టి ఆబ్వియస్ గా యాక్టర్స్, సింగర్స్ కొంత ఆమెకు ఎవరైతే సమీపంగా సన్నిహితంగా ఉంటారో వారిని బర్త్డే పాటలకి పిలిచినట్టుగా ఆహ్వానించినట్టు తెలిసింది. ఆ తర్వాత ఇదంతా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందడంతో పోలీసులు రైడ్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను కూడా మనం చూసాం. ఎంత పెద్ద మొత్తంలో మద్యాన్ని పడుతున్నారు ఏంటి అనేది కూడా ఇవన్నీ కూడా 1 by 1 కేసు వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఆ కేసు దర్యాప్తులో భాగంగా మొత్తం 4 కేసు నమోదు చేస్తారు. పూర్వాపరాలను మొత్తం కూడా పరిశీలించిన తర్వాత అంటే చేవెళ్ళ నుండి త్రిపుర రిసార్ట్ ని బుక్ చేసుకున్నప్పటి నుంచి రైడ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కూడా దృష్టిలో పెట్టుకుని మొత్తం 4 కేసు నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా త్రిపుర రిసార్ట్స్ పైన చాలా అభియోగాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటి అనుమతి లేకుండా అంటే అక్కడ పార్టీలు నిర్మించుకోవడం కానీ, ఏదైనా పార్టీలు కండక్ట్ చేసుకున్న పుట్టినరోజు కావచ్చు, మరేదైనా బ్యాచిలర్స్ పార్టీ కావచ్చు, ఇంకేదైనా పార్టీ అయినా సరే త్రిపుర రిసార్ట్ లో జనరల్ గా ఏంటంటే అక్కడ ఆ రిసార్ట్ తీసుకున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈవెంట్ మేనేజర్ అనే వ్యక్తి జస్ట్ ఆ ఈవెంట్ మాత్రం కండక్ట్ చేస్తారు. బట్ అక్కడ రిసార్ట్ లో జరుగుతుంది కాబట్టి సంబంధిత రిసార్ట్ నిర్వాహకులు ఖచ్చితంగా సమీపంలో నుండి ఆ ఏరియా ఏ పరిధిలోకి వస్తుందో ఆ పరిధి పోలీసుల యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది విత్ డ్రింకింగ్ వితౌట్ డ్రింకింగ్ లేదంటే ఇంకేమైనా డాన్స్ లాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా చెప్పి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ లేకుండా ఇక్కడ పర్మిషన్ ఈవెంట్ కి పర్మిషన్ లేదని అంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మద్యం వాటికి కూడా పర్మిషన్ లేదు. అలాంటి ఏకంగా గంజాయి కూడా యూజ్ చేశారు అనేది ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న పరిణామం నేపథ్యంలో పోలీసులు మరి ముందు ఎలా వెళ్తారు, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది వెంకటేష్. అయితే వెంకట్, దీంట్లో గంజాయితో పాటు ఏదైతే డ్రగ్స్ సంబంధించి కూడా అక్కడ వాడినట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? రైట్, గంజాయి వరకు ఇప్పటివరకైతే గంజాయి టెస్ట్ పాజిటివ్ కేసు నమోదైనట్టు 4 వ్యక్తుల పైన 4 వ్యక్తులు దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి మాత్రం గంజాయి టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ వాడారా లేదని మాత్రం ఇప్పటివరకు నిర్ధారణ అవ్వలేదు. పోలీసులు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. అక్కడ ఆ రిసార్ట్ లో ఎక్కడైతే పార్టీ జరిగిందో అక్కడ వెతికిన తర్వాత ఖచ్చితంగా మద్యం ఎలా పట్టుబడిందో, గంజాయి ఏ విధంగా పట్టుబడిందో, ఎట్ ది సేమ్ టైం ఒకవేళ డ్రగ్స్ అంటూ వాడినట్లయితే దాన్ని కూడా ఐడెంటిఫై చేసి గుర్తించే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పటి వరకు మన గంజాయి సమాచారం ప్రకారం మాత్రం కేవలం గంజాయి మాత్రమే తీసుకున్నారు. ఏదైతే ప్రమాదకరమైనటువంటి చాలా ప్రభావవంతమైనటువంటి డ్రగ్స్ మాత్రం తీసుకోలేదు, అక్కడ వాడలేదు అనే ఒక నిర్ణయానికి అయితే మనం రావచ్చు వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.